హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్ది తెలుగు. మనందరం మన లైఫ్లో ఒక కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. మన లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి మెట్రో ట్రైన్స్ లాగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అయితే వాటిని ఈజీగా పవర్ఫుల్గా హ్యాండిల్ చేయడం ఎలా, అదే ఈరోజు మన టాపిక్. రీసెంట్గా మా అబ్బాయి తన మ్యాథ్స్ ప్రాబ్లం తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. ఆ ప్రాబ్లం ఏంటంటే అదే ఈ ప్రాబ్లం. అండ్ డోంట్ వరీ, నేను ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయను. ఈ ప్రాబ్లం చూసిన వెంటనే నేను కంగారు పడ్డాను. సరే, నాకు తెలిసిన నాలెడ్జ్తో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేశాను. ఒక 2 స్టెప్స్ తర్వాత ఈ ప్రాబ్లం అనేది చాలా కాంప్లికేట్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయలేను అని. వెంటనే గూగుల్లో సెర్చ్ చేశాను. చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చింది. నిజానికి ఈ సొల్యూషన్ చాలా సింపుల్. ఇది కేవలం 3 స్టెప్స్లోనే ఇది సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు అది ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్పట్లేదు. అయితే దీన్ని బట్టి నాకు విషయం అర్థమైంది. మనం కూడా చిన్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ కాకపోయినా మనం కూడా మ్యాథ్స్లో, సైన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసాం. మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వల్లే ఎగ్జామ్స్ పాస్ అయ్యాం, జాబ్స్ చేసాం, లేదా బిజినెస్లు చేసాం. జాబ్లోనైనా సరే, బిజినెస్లో అయినా సరే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే మనం అనేది సర్వైవ్ అవ్వగలుగుతాం. ఎప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఆపేస్తామో అప్పుడు మనం ఒక అండర్ పర్ఫార్మర్ అయిపోతాం. ఒక్కోసారి అబ్జర్వ్ చేస్తే మన జాబ్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా బాగా సాల్వ్ చేస్తాం. మన ఆఫీసులో మనల్ని అందరూ ట్రబుల్ షూటర్ అంటారు. అక్కడంతా బాగానే ఉంటుంది, కానీ ఇంటికి వచ్చి చూస్తే మన లైఫ్లో రిలేషన్షిప్స్ అనేవి సరిగ్గా ఉండవు, లేదంటే మన ఫైనాన్సెస్ అనేవి ప్రాపర్ కండిషన్లో ఉండవు. కనీసం మన కీస్ కూడా ఎక్కడ ఉండాలో అక్కడ ఉండవు. దీనికి కారణం ఏంటంటే మనం నేర్చుకున్న ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అనే వాటిని మన జాబ్లోనో, బిజినెస్లోనో వాడతాం, కానీ మన రియల్ లైఫ్లో వాడకపోవడం వల్ల ఒక మ్యాథ్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే మన లైఫ్కి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, దాన్ని సాల్వ్ చేయడం ఇలా చేయొచ్చు. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండర్స్టాండ్ ద ప్రాబ్లం. అంటే ప్రాబ్లంను మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సెకండ్, సింప్లిఫై ద ప్రాబ్లం. అంటే ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేయాలి. అయితే చాలాసార్లు మనకి ప్రాబ్లం సరిగ్గా అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా మనం చేసిన కొన్ని స్టెప్స్ వల్ల ఆ ప్రాబ్లం ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. అప్పుడు మనం దాన్ని చాలా పెద్ద ప్రాబ్లం అంటాం. నిజానికి అది చాలా పెద్ద ప్రాబ్లం అవడానికి కారణం ఆ ప్రాబ్లం మీద మనం సరైన టైంలో యాక్ట్ చేయకో, లేకపోతే ఆ ప్రాబ్లంలో చేసిన స్టెప్స్ అనేవి ఆ ప్రాబ్లం మరింత కాంప్లికేట్ చేయడం వల్లనే మాత్రమే చాలా పెద్దగా అయిపోతుంది. అంటే పెద్ద ప్రాబ్లమ్స్ అవడానికి కారణం వాటిని మనం కాంప్లికేట్ చేయడం వల్ల. వాటిని సాల్వ్ చేయాలంటే మాత్రం ఆ ప్రాబ్లమ్స్ మనం ఖచ్చితంగా సింప్లిఫై చేసి తీరాలి. సింప్లిఫై చేయకుండా ఏ ప్రాబ్లంని మనం సాల్వ్ చేయలేం. అసలు ఇవన్నీ ఎందుకు? ప్రాబ్లంని అవాయిడ్ చేసేస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు. నిజానికి మన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? అసలు మనం ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? మనల్ని మనం ఎవరితో కంపేర్ చేసుకోకుండా ఉండి మన లైఫ్లో మనం ఇంకా బెటర్గా ఎదగాలని అనుకోకపోతే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ అయిపోతాయి. కానీ ఎంతమంది లైఫ్లో ఎదగకుండా అలాగే ఉండిపోవాలనుకుంటారు? నిజానికి ఎవరు అనుకోరు. నేను ఈ వీడియో చేస్తున్నా, మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారన్నా దానికి కారణం మీరు లైఫ్లో ఇంతకంటే బెటర్ పొజిషన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. అందుకనే మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్, ఓపిక లేని వాళ్ళు ఇక్కడ వరకు ఈ వీడియో చూడను కూడా చూడరు. సో మనమందరం మన లైఫ్లో ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నాం. మనల్ని మనం ఇంకా బెటర్ చేసుకుని లైఫ్లో ఏదో సాధించాలనుకోవడం వల్లే మనం ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఈ క్రమంలో మనం అనేది కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాం. అయితే అలా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయడం ఎలా? వాటిని సాల్వ్ చేయాలంటే ముందుగా మనం ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. సెకండ్, ఆ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసుకోవాలి. అలా మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కొద్దీ మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ మన మైండ్ యొక్క లెవెల్ అనేది కూడా పెరుగుతుంది. మన మైండ్ యొక్క లెవెల్ పెరగడం చాలా ఇంపార్టెంట్. ఐన్స్టీన్ ఏం చెప్తారంటే, వీ కెనాట్ సాల్వ్ ఏ ప్రాబ్లమ్ విత్ ద లెవెల్ ఆఫ్ మైండ్ దట్ క్రియేటెడ్ ఇట్. అంటే మనం ఏ లెవెల్ ఆఫ్ మైండ్తో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసామో అదే లెవెల్ ఆఫ్ మైండ్తో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేం. మనం ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసే పద్ధతి ఇదే. ఫస్ట్, వచ్చిన ప్రాబ్లంను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని సింప్లిఫై చేసేయాలి. ఆ సింప్లిఫై చేసిన తర్వాత ఆ ప్రాబ్లం మీద యాక్ట్ చేయాలి. ఎప్పుడైతే ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేసామో మన లెవెల్ ఆఫ్ మైండ్ అనేది ఇంకా పెరుగుతుంది. అలా పెరిగిన లెవెల్ ఆఫ్ మైండ్తో మనం నెక్స్ట్ ప్రాబ్లం ఇంకా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఈ ఫార్ములా ద్వారా మనం ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేయగలుగుతాం. ఈ సింపుల్ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుని మన లైఫ్లో అప్లై చేస్తే అది మ్యాథ్స్ ప్రాబ్లం కావచ్చు, లైఫ్ ప్రాబ్లం కావచ్చు, మరేదైనా ప్రాబ్లం కావచ్చు, దేన్నైనా సరే మనం సక్సెస్ఫుల్గా సాల్వ్ చేయగలుగుతాం. కొన్ని రోజులకి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేదానికి ఏమాత్రం భయపడం. అండ్ ఈ కొటేషన్ చూడండి, వెన్ ద మైండ్ ఈజ్ వీక్ ద సిచ్యువేషన్ ఈజ్ ఏ ప్రాబ్లం, వెన్ ద మైండ్ ఈజ్ బ్యాలెన్స్డ్ ద సిచ్యువేషన్ బికమ్స్ ఏ ఛాలెంజ్, వెన్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్ సిచ్యువేషన్స్ బికమ్ ఆపర్చునిటీస్. అంటే దాని అర్థం మనం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయగలుగుతాం అనేది మన మైండ్ అనేది వీక్గా ఉందా, బ్యాలెన్స్డ్గా ఉందా, స్ట్రాంగ్గా ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎప్పుడైతే వీక్ మైండ్తో ఆలోచిస్తామో అప్పుడు మనకు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదో పెద్ద ప్రాబ్లం లాగా కనిపిస్తుంది.
అదే మన లెవెల్ ఆఫ్ మైండ్ మరికొంత పెంచుకుని బ్యాలెన్స్డ్గా ఉంటే ఆ సిచ్యుయేషన్ అనేది ఒక ఛాలెంజ్గా మారుతుంది. అదే మన లెవెల్ ఆఫ్ మైండ్ని ఇంకా పెంచుకుంటే ఆ సిచ్యుయేషన్ మనం ఆపర్చునిటీగా కూడా వాడుకోగలుగుతాం. అంటే మన లెవెల్ ఆఫ్ మైండ్ని పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి ఎలా వస్తుంది? అది ఎలా వస్తుందంటే దీన్ని మనం తెలుసుకుంటే సరిపోదు, దీన్ని మనం అప్లై చేయాలి. నిజానికి ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి ఈ అప్రోచ్ అనేది చాలా సింపుల్. నేను సింపుల్ అన్నాను కానీ ఈజీ అనలేదు. ఏదైతే సింపులో అదంత ఈజీ కాదు. కానీ మనం మాత్రం చాలా కమిటెడ్గా ఉంటే మాత్రం ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. నేను ఇందులో చాలా ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు, కానీ నేను కూడా ఇదే అప్రోచ్ని ట్రై చేస్తున్నాను. అయితే ఇనీషియల్ డేస్లో ఈ అప్రోచ్ అనేది మనకు కొంచెం కష్టం కావచ్చు. అలాంటప్పుడు మనం ఎవరిదైనా హెల్ప్ తీసుకోవచ్చు. అంటే ఎవరైతే లెవెల్ ఆఫ్ మైండ్ ఎక్కువ అనుకుంటారో అటువంటి వాళ్ళ హెల్ప్ ఇనీషియల్గా తీసుకోవచ్చు. కానీ వాళ్ళ మీద డిపెండ్ మాత్రం అవ్వకూడదు. ఎవరు మన కోసం ఎప్పటికీ సహాయం చేస్తూనే ఉండలేరు. కొన్నిసార్లు వాళ్ళు మనకి అవైలబుల్ ఉండకపోవచ్చు అండ్ మన ప్రాబ్లం వాళ్ళకి చెప్పుకోలేకపోవచ్చు. అందుకే ఈ స్కిల్ని మనమే డెవలప్ చేసుకోవాలి. ఏదైనా కాన్సెప్ట్ మనకు అర్థమైందని ఎలా తెలుస్తుంది? దాన్ని మనం సింప్లిఫై చేసి చెప్పగలిగినప్పుడు. సింప్లిఫై చేసి చెప్పాలంటే దాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం వేరే వాళ్ళకి సింపుల్గా ఈజీగా చెప్పగలుగుతాం. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీకు కనుక ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనిపిస్తే మీరు దీన్ని ఇంకా సింప్లిఫై చేసి వేరే వాళ్ళకి చెప్పండి. అప్పుడు మీకు కూడా చాలా బాగా అర్థమవుతుంది అండ్ దానివల్ల వేరే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. అంతేకాదు అర్థం చేసుకుంటే సరిపోదు, దీన్ని మన లైఫ్లో ఎదురయ్యే ప్రతి ప్రాబ్లంకి అప్లై చేయాలి. అప్పుడే ఈ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది అండ్ మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా ఇది సాల్వ్ చేస్తుంది. మీరు కనుక మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని పవర్ఫుల్గా సాల్వ్ చేసుకోవడానికి కమిట్ అయ్యి ఉంటే మీరు కమిట్ అని కామెంట్ చేయండి. అయితే కొంతమంది నేను చాలా మంచివాడిని అయినా కానీ నాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటారు. నిజానికి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనం మంచివాళ్ళమా కాదా, మనం ఏ దేవుడిని పూజిస్తాం అనే దాన్ని బట్టి ఉండదు. మన లైఫ్లో బిగ్ యాస్పిరేషన్స్ ఉన్నాయా లేదా, మనం ఇంకా ఏదో సాధించాలనుకుంటున్నామా లేదా అనే దాన్ని బట్టి ఖచ్చితంగా ఆ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎంత పెద్దవాళ్ళం అవ్వాలంటే మనం అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అండ్ అంత పెద్ద ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అర్థం మనం ఏదో పెద్దది చేస్తున్నామని. మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకపోతే మనకి లైఫ్ కూడా చాలా బోర్ కొడుతుంది. అందుకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి వరీ అవ్వకుండా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ టెక్నిక్ని అప్లై చేసి చూడండి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుని వదిలేయకుండా దీన్ని మీ లైఫ్లో అప్లై చేయండి. అండ్ అది మీకు ఎలా ఉపయోగపడిందో తర్వాతైనా సరే కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటామంటే కుదరదు. వీటిని ముందు నుంచే మన లైఫ్లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీద అప్లై చేసి చూడాలి. ఎందుకంటే దాహం వేసిన తర్వాత నుయ్యి తవ్వలేం కదా. అందుకే ముందు నుంచే ఈ కాన్సెప్ట్స్ని వాడుకుంటూ మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ మన లెవెల్ ఆఫ్ మైండ్ అనే దాన్ని పెంచుకుంటూ ఉండాలి. అప్పుడే మన లైఫ్లో ఇంకా ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటిని పవర్ఫుల్గా సాల్వ్ చేయగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ లైఫ్లో ఎవరి మంచిని మీరు కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసారంటే మీ లైఫ్లో ఎదగాలనే మనస్తత్వం ఉంది. అలా ఉన్నందుకు కంగ్రాచులేషన్స్. అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండ్ జై హింద్.